ఆదిలాబాద్ జిల్లాలో మూతపడిన సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం సీసీఐ సాధనగా విద్యార్థులు రాజీలేని పోరాటాలు కొనసాగిస్తామని కన్వీనర్ దర్శనాల మల్లేష్ అన్నారు. ఈ నెల 12న ఎస్టీయూ భవన్లో నిర్వహించే విద్యార్థి యువజన గర్జన కార్యక్రమం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ కాసిం హాజరవుతారని తెలిపారు. సీసీఐ పునఃప్రారంభమైతే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. గర్జన కార్యక్రమానికి విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జయప్రదం చేయండి. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలనే పోరాటంలో భాగంగా సీసీఐ సాధన కమిటీలో భాగంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలతోని విద్యార్థి యువజన గర్జన ఈ నెల 12వ తారీఖు నాడు ఎస్టీయూ భవనంలో ఉదయం 10:30 గంటలకు జరుపుతూ ఉన్నాము. ఈ గర్జనకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉస్మానియా యూనివర్సిటీ గారు ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉన్నారు. అలాగే ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్యు, ఆ తర్వాత బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు అందరూ హాజరవుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. యువజన సంఘాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాము. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమైతే 6,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 6,000 ఉద్యోగాలలో 80% స్థానికులకే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీ ఉద్యోగాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో మీరు పాల్గొనాలా, మీరు భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జంతర్ మంతర్లో జరిగినటువంటి జెన్జీ పోరాట స్ఫూర్తితో ఆదిలాబాద్ జిల్లా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సాధించుకోవడం కోసము యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మూతపడి ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐని ప్రారంభించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము. మీరు ఇచ్చిన హామీ మేరకి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు, సీసీఐ పరిశ్రమ 1,500 కోట్లను సమకూర్చుకొని సీసీఐని ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని